ఉక్రెయిన్ యుద్ధంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒకవైపు కాల్పుల విరమణకు చర్చలు జరుపుతూనే ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులకు దిగుతుంది. రాజధాని కీవ్తో సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 367 డ్రోన్లు, క్షిపణులతో అటాక్స్ చేసింది. 3 ఏళ్లలో ఇంత భారీగా దాడి చేయడం ఇదే తొలిసారని ఉక్రెయిన్ తెలిపింది. అయితే పుతిన్కి పిచ్చి పట్టిందని, అందుకే ఉన్మాదంతో ఈ కాల్పులు జరుపుతున్నాడని ట్రంప్ మండిపడ్డారు. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్నట్టు ఆరోపించాడు. ఇలాంటి చర్యలు రష్యా పతనానికి దారితీస్తుందని ట్రంప్ హెచ్చరించాడు. పుతిన్పై ట్రంప్ ఎందుకు సీరియస్ అవుతున్నాడు? యుద్ధాన్ని 3 నెలలైనా ఎందుకు ట్రంప్ ఆపడం లేదు? ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను ట్రంప్ ఆపిస్తే యుద్ధం ఆగిపోతుందా? లెట్స్ వాచ్. పుతిన్ తీరుపై ట్రంప్లో మార్పు వచ్చిందా? పుతిన్కు పిచ్చి పట్టిందా? ట్రంప్కు పిచ్చెక్కిందా? 3 నెలలైనా యుద్ధాన్ని ట్రంప్ ఎందుకు ఆపలేదు? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపేందుకు సిద్ధమని వారం క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపాడు. దీంతో 40 నెలలుగా సాగుతున్న యుద్ధానికి బ్రేకులు పడతాయని అందరూ అంచనా వేశారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు జెలెన్స్కీని అధ్యక్షుడే కాదని పుతిన్ వాదించాడు. ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తర్వాతే చర్చలు జరుపుతానని క్రెమ్లిన్ చీఫ్ తేల్చి చెప్పాడు. అందుకే జెలెన్స్కీతో చర్చలకు పుతిన్ ఓకే అనడంతో ప్రధానంగా యూరోప్ ఊపిరి పీల్చుకుంది. ఇక యుద్ధం ఆగిపోతుందని అనుకున్నారు. ఆ మేరకు టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్లో గత వారం రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల ఫలితాలను ఏ పక్షమూ బయటకు వెల్లడించలేదు. కానీ యుద్ధ ఖైదీలను అప్పగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. మే 25న సుమారు 303 మంది ఖైదీలను ఇరు దేశాలు మార్చుకున్నాయి. కానీ అదే రోజు రాత్రి ఉక్రెయిన్పై రష్యా షాకింగ్ దాడులకు దిగింది. ఉక్రెయిన్లోని రాజధాని కీవ్తో పాటు కీలక నగరాలను రష్యా టార్గెట్ చేసింది. మొత్తం 69 క్షిపణులు, 298 డ్రోన్లతో దాడి చేసింది. దీంతో కీవ్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. 60 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మొత్తం 80 నివాస భవనాలు ధ్వంసమైపోయాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజలు అండర్ గ్రౌండ్ బంకర్లలోకి పరుగులు తీశారు. 3 ఏళ్ల యుద్ధంలో ఉక్రెయిన్పై అతి భయానకంగా దాడి చేయడం ఇదే తొలిసారని ఉక్రెయినియన్లు చెబుతున్నారు. మొత్తం 30 నగరాలు, గ్రామాలపై దాడి జరిగినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపాడు. ఈ దాడిలో ఇరాన్ తయారీ షాహిద్ డ్రోన్లను రష్యా ఉపయోగించింది. రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ఇష్టపడటం లేదని, పౌర నివాసాలే లక్ష్యంగా దాడి చేస్తోందని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశాడు. అమెరికా మౌనమే పుతిన్కు ఉత్సాహాన్నిస్తోందని, అందుకే యుద్ధంలో రెచ్చిపోతున్నట్టు జెలెన్స్కీ వాపోయాడు. అయితే ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. పుతిన్కు పూర్తిగా పిచ్చి పట్టిందంటూ విరుచుకుపడ్డాడు. శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఇలా దాడులు చేస్తారా అంటూ నిలదీశాడు. ఉక్రెయిన్ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే దిశగా పుతిన్ అడుగులు వేస్తున్నట్టు ఆరోపించాడు. ఈ ప్రయత్నాల కారణంగా రష్యా పతనానికి దారితీస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. తనకు పుతిన్తో సత్సంబంధాలే ఉన్నాయని ట్రంప్ వెల్లడించాడు. అవసరం లేకపోయినా చాలా మందిని చంపేస్తున్నట్టు మండిపడ్డాడు. 3 ఏళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఉంటే అసలు యుద్ధమే మొదలయ్యేది కాదని ట్రంప్ వెల్లడించాడు. అసమర్థత, ద్వేషంతో మొదలైన ఈ యుద్ధాన్ని ఆపేందుకు యత్నిస్తోన్నట్టు అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. అదే సమయంలో జెలెన్స్కీ మాట తీరు మార్చుకోవాలని ట్రంప్ సూచించాడు. Putin's doing. He's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం గురించి ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు నుంచి డప్పు కొట్టాడు. తానే అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ యుద్ధం వచ్చేది కాదన్నాడు. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికన్లకు హామీ ఇచ్చాడు. యుద్ధం కారణంగా అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులు ఉక్రెయిన్కు వెళుతున్నాయని అప్పట్లో విమర్శించాడు. అప్పనంగా జెలెన్స్కీ అమెరికా నుంచి నిధులు కొట్టేసుకుని వెళ్లిపోతాడని విమర్శించాడు. యుద్ధాన్ని ఆపకపోతే ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వమని అప్పట్లో చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్రెయిన్కు నిధులను, ఆయుధాల సరఫరాను ట్రంప్ నిలిపేశాడు. అయితే అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాడు. కానీ
3 నెలలు గడుస్తున్నా యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయాడు. తన ప్రతినిధుల్ని రష్యాకు, ఉక్రెయిన్కు పంపించాడు. ఇరు దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపించాడు. సౌదీ అరేబియాలో అమెరికా ఆధ్వర్యంలో రష్యాతో, ఉక్రెయిన్తో వేరువేరుగా చర్చలు జరిపారు. కానీ ట్రంప్ చేసిన ఆ ప్రయత్నాలేవి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయాయి. పైగా పనికిమాలిన వాటిపైనే ట్రంప్ ఎక్కువగా దృష్టి సారిస్తున్నాడు. అసలు జరగని యుద్ధాలను ఆపేశానని డప్పు కొట్టుకుంటున్నాడు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పీఓకేలోని 13 ప్రాంతాల్లోని 23 ఉగ్ర స్థావరాలను మే 7న భారత్ నేలమట్టం చేసింది. ఆ తర్వాత భారత్పై ప్రతీకార దాడులకు పాకిస్తాన్ తెగబడింది. ఈ దాడుల్ని 99% భారత్ అడ్డుకుంది. పాక్ దాడులు తీవ్రతరం చేయడంతో భారత్ ఎదురు దాడులకు దిగింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను భారత్ టార్గెట్ చేసింది. దీంతో పాక్ దెబ్బకు దయ్యం వదిలింది. మోడీజీ ప్లీజ్ కాల్పులు ఆపేద్దామని వేడుకున్నది. కాల్పుల విరమణ తర్వాత చాలా దేశాలకు సమాచారం ఇచ్చినట్టే అమెరికాకు కూడా భారత్, పాకిస్తాన్ సమాచారం ఇచ్చాయి. దీంతో పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేనని చెప్పుకొచ్చారు. ఏదో ఒకసారి 2 సార్లు చెప్పుకుంటే అది వేరు. ఇంటర్వ్యూ అయినా, నాయకుడితో ముచ్చట్లైనా, విదేశీ కాన్ఫరెన్స్ అయినా భారత్, పాక్ యుద్ధాన్ని ఆపేనని పిచ్చిగా ట్రంప్ ప్రేలాపించాడు. అసలు 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు తనకు సంబంధం లేకపోయినా క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం గాలి కొదిలేశాడు. ఫలితంగా నిత్యం పుతిన్ దాడులు చేస్తున్నాడు. ట్రంప్ తీరు చూస్తుంటే ఉక్రెయిన్లో ఎంతమంది చస్తే నాకేంటి అన్నట్టుగా ఉంది. ఉక్రెయిన్పై దాడులు పుతిన్కు సక్రమమైనవి కావచ్చని ట్రంప్ చెప్పాడు. అంటే పుతిన్ దాడులను సరైనవేనని వాదిస్తున్నాడన్నమాట. అదే సమయంలో జెలెన్స్కీని నోటిని అదుపులో పెట్టుకోమంటున్నాడు. అసలు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ వైఖరి ఏమిటో అర్థం కావడం లేదు. ట్రంపే అన్నింటిపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పనమా కాల్వ తమదేనంటున్నాడు. కెనడా 51వ రాష్ట్రంగా చేసుకుంటామంటాడు. గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటామని వార్నింగులు ఇస్తున్నాడు. ఇక సుంకాల విషయంలో అయితే మరీ సైకోలాగా మాట్లాడుతున్నాడు. పదే పదే భారత్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాడు. అసలు ట్రంప్ తీరు అర్థం కాక యూరప్ తల పట్టుకుంటోంది. పుతిన్కు పిచ్చి పట్టిందో లేదో తెలీదు కానీ ట్రంప్ మాత్రం పిచ్చిగానే వ్యవహరిస్తున్నాడు అన్నది నిజం.